హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీరు గనక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు బూస్టప్గా ఉంటుందన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోలు, మంచి కంటెంట్ వీడియోలు మీకోసం నేను తీసుకొస్తాను. సో ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేస్తే, పుష్ప 2 మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ నిన్న నైట్ 9:30కి వేసిన సంగతి తెలిసిందే కదా. మన హైదరాబాద్లోని సంధ్య 70mm థియేటర్ దగ్గర వేలాది మంది అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు చేరుకోవడం జరిగింది సినిమా చూడడం కోసం. అయితే వారిలో ఒక ఫ్యామిలీ, అంటే ఒక పర్సను, తన వైఫ్ మరియు తన 2 పిల్లలు తీసుకొని సినిమా చూడడానికి, ప్రీమియర్ సినిమా చూడడానికి ఆ సంధ్యా థియేటర్ దగ్గరకు రావడం జరిగింది. మామూలుగానే సంధ్యా థియేటర్ దగ్గర ఏదైనా ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా అక్కడ టికెట్ దొరకడం అనేది సాహసం అనే చెప్పాలి. బాగా కిక్కిరిసిపోయి ఉంటుందన్నమాట. అలాంటిదే ఒక స్టార్ హీరో నటించిన, బాగా హైప్ తోటి వస్తున్న సీక్వెల్ మూవీ అయిన పుష్ప 2 మూవీకి టికెట్స్ దొరకాలంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. అయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఫ్యామిలీతోటి ఆ సినిమా చూడడానికి రావడం జరిగింది. అయితే షోకి ముందు అల్లు అర్జున్ గారు అదే థియేటర్కి సంధ్య 70mmకు సినిమా చూడడానికి అభిమానులతోటి కలిసి ఎలాంటి ఇన్ఫర్మేషను ఆ థియేటర్ యాజమాన్యానికి కానీ లేదా పోలీస్ సిబ్బందులకు కానీ ముందుగానే సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ తనకున్న పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్, బౌన్సర్లను తీసుకొని థియేటర్ దగ్గరకు రావడం జరిగింది. కానీ అక్కడ ఉన్న సినిమా చూడడానికి వచ్చిన అభిమానులకు కానీ, ఈ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అల్లు అర్జున్ గారు ఈ ప్రీమియర్స్కి ఇక్కడికి వచ్చి సినిమా చూస్తారు అన్న సమాచారం అయితే ఎవ్వరికి లేదు. కానీ సడన్గా వచ్చేసరికి అక్కడ అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్ గారి దగ్గరకు వచ్చేశారు. అలా రావడంతో అల్లు అర్జున్ గారికి ఉన్న పర్సనల్ సెక్యూరిటీ బౌన్సర్స్ అభిమానులందరినీ ఎక్కడికక్కడ తోసివేయడం జరిగింది. అయితే అలా తోసివేయడం మూలాన అక్కడ బాగా తొక్కిసలాట జరగడం వల్ల పోలీసులు కంట్రోల్ చేసే సిచ్యువేషన్ పోలీసుల చేతిలో లేకుండా అయిపోయింది. దాని మూలాన అక్కడ ఆ ఫ్యామిలీలోని ఆ లేడీ మరియు వాళ్ళ బాబు తొక్కిసలాటకు గురై ఆ లేడీ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ బాబు వచ్చేసి పరిస్థితి విషమంగా ఉండడం వలన తనకు అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. అంటే వీటన్నిటికీ మెయిన్ రీజన్ వచ్చేసి, ఇలా తొక్కిసలాట జరగడానికి మెయిన్ కారణం వచ్చేసి అల్లు అర్జున్ గారే అనేసి ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు అల్లు అర్జున్ గారి పైన మరియు ఆ థియేటర్ యాజమాన్యం పైన కేసు వేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారు సినిమా చూడడానికి అభిమానులతో కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే పోలీసులు వచ్చి అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు, ఆ తొక్కిసలాట జరగకుండా ముందుగానే చూసుకునేవాళ్ళు. కానీ అల్లు అర్జున్ గారు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రావడం మూలాన అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరి మీదకి వచ్చేసరికి ఆ గుంపులో ఈ ఫ్యామిలీ వాళ్ళు ఉండడం వల్ల ఎటు వెళ్ళలేక, ఆ లేడీ మరియు వాళ్ళ పిల్లగాళ్ళు ఎటు వెళ్ళలేక ఆ ఫ్యాన్స్ మధ్యలో నలిగిపోయి వాళ్ళ యొక్క కాళ్ళ కింద ఆ గుంపులో కింద పడిపోయి చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ థియేటర్ యాజమాన్యం మీద A1, A2, A3, A4 అనేసి ఆ సిబ్బంది పైన మరియు ఆ థియేటర్ నడిపే ఓనర్ పైన కేసులు వేయడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్ మరియు అల్లు అర్జున్ సిబ్బందుల పైన కూడా కేసు వేయడం జరిగింది. మరియు అల్లు అర్జున్ గారు లేదా ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్సు వీళ్ళకు నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలనేసి ఆ ఫ్యామిలీ వాళ్ళు కోరుతున్నారు. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ప్రీమియర్ షోకి రాకుండా ఉండాల్సింది. ఒకవేళ వచ్చినా కూడా ముందుగానే సమాచారం ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సో మీకేమనిపిస్తుందో మీ కింద కామెంట్ రూపంలో